లెఫ్ట్ సైడ్లో బ్లూ కలర్ బిల్డింగ్ పైన ఒక డెక్ ఉంది కదా, ఆ డెక్ దగ్గరికి వెళ్తున్నాం. సో అదే మనకి ఎడ్జ్ అబ్జర్వేటరీ అనమాట. సో దానికైతే టికెట్లు తీసుకున్నాం. అండ్ దాని ముందలే మనకు వెజిల్ కూడా ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళాలి. ఇప్పుడు మీకు కింద నుంచి చూపించిన, ఎక్కేటప్పుడు చూపించిన, బట్ ఇక్కడ నుంచి చూడండి ఎట్లుందో మొత్తము వెజిల్ స్ట్రక్చరు. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో క్రేజీగా ఉంది ఇక్కడ నుంచి వ్యూ. అయితే ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తే ఎట్లా ఉంటుందో, బ్రెత్ టేకింగ్ వ్యూస్ అనమాట. న్యూయార్క్ సిటీ అక్కడ అది కనిపిస్తుంది కదా, అది వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఇది వచ్చేసి హడ్సన్ రివరు, అటు సైడ్ వచ్చేసి న్యూ జెర్సీ. చాలామంది ఉన్నారు ఇక్కడ జనాలు. మనం కూడా కొద్దిసేపు అయితే కూర్చొని మంచిగా ఇక్కడ నుంచి కూడా ఒక వ్యూ చూపిస్తాం మీకు. టైమ్ స్క్వేర్ ఎట్లుంటుందో మీరు చూడండి. కొందరు డాగ్స్ని కూడా తెచ్చుకోరు ఇక్కడ. సో హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్. సో ప్రజెంట్ అయితే మనము న్యూయార్క్, హార్ట్ ఆఫ్ ది యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, న్యూయార్క్లో అయితే ఉన్నాం. సో ప్రజెంట్ అయితే మనము ముందర కనిపిస్తుందిగా వెజిల్, ఈ వెజిల్ టూర్ అయితే వేయాలి ఇప్పుడు. సో దాని తర్వాత ఎడ్జ్కి వెళ్దాం. సో అదొక అబ్జర్వేటరీ డెక్ అనమాట. ఆ నుంచి మొత్తం న్యూయార్క్ క్రేజీగా కనిపిస్తుంది. ముందైతే ఈ వెజిల్ అడ్మిషన్ అయితే తీసుకున్నాం రైట్ నౌ. సో ఇప్పుడైతే ఇందులోకి వెళ్ళిపోదాం మనము. సో ఆల్రెడీ మనం కొంచెం లేట్గా వెళ్తున్నాం. బేసిక్గా మనకు న్యూయార్క్లో తిరగాలంటే ఓపిక ఉండాలి. బికాజ్ మనం కార్ తీసుకెళ్తే అంత ఈజీగా పనులు కావు, బాగా నడిచేది ఉంటుంది. వెజిల్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చినాము. సో చూడండి, ఇక్కడ గోల్ఫ్ మ్యాచ్ ఒకటి స్క్రీనింగ్ అయితే జరుగుతుంది. అందరు ఇక్కడైతే మ్యాచ్ని చూస్తారు చూడండి. సో మనం అట్లయితే ఎంట్రన్స్లోకి వెళ్ళిపోవాలి. చూడండి, ఇదే వెజిల్ ఎంట్రన్స్ అనమాట. సో మనకు జస్ట్ ఆపోజిట్గా అయితే మనకు హడ్సన్ రివర్ ఉంటుంది అటు సైడు. మనమైతే లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక 15 minutes లేట్గా అయితే వచ్చేసినాం కాబట్టి తొందరగా అయితే లోపలికి వెళ్ళిపోదాం ఇంకా. సో ప్రతి ఒక్కరికి యూఎస్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది, ఎప్పుడైనా న్యూయార్క్ రావాలని. నాకైతే చిన్నప్పుడు నాకు ఆ స్పైడర్ మ్యాన్ మూవీ చూస్తే మాత్రం న్యూయార్కే గుర్తొస్తుంది. సో ఒకటి అనిపిస్తూ ఉంటుంది, స్పైడర్ మ్యాన్ న్యూయార్క్ తప్ప వేరే దగ్గర బతకలేడు. బికాజ్ ఆ వెబ్బులు అవన్నీ అట్లా షూట్ చేయాలంటే ఓన్లీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండాలి. సో న్యూయార్క్ అయితేనే కరెక్ట్ కాబట్టి. ఇది చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ ఆఫ్ ద వెజిల్ అనమాట. సో మనం అయితే మన టికెట్లు అక్కడ చూపించాలి వాళ్ళకి. సో పోయితే వాళ్ళకి చూపిద్దాం అండి. వచ్చేసినాం మనం ఇక్కడ. సో మోర్ దెన్ 700 persons అయితే ఒక్క టైం ఇక్కడ ఉండొద్దంట. సో విచ్ ఈస్ డేంజరస్. ఇది చూడండి ఎట్లుందో స్ట్రక్చర్ మొత్తం. ఇది చూడండి, భలే వెరైటీగా అయితే ఉంది మనకైతే మంచిగా స్ట్రక్చరు. సో నేను న్యూయార్క్కి చాలా టైమ్స్ వచ్చిన, ఫ్యూ టైమ్స్ బిఫోర్, బట్ ఈ వెజిల్ లొకేషన్కి అయితే ఎప్పుడు రాలేదు. సో ఫస్ట్ టైం అనమాట వెజిల్ లొకేషన్కి రావడం. 360 degreesలో చూపిస్తే ఒకసారి చూడండి. అందరైతే ఇక్కడ ఫోటోలు దిగుతారు. సో ఇక్కడ నుంచి లొకేషన్లు బాగా వస్తాయి. సో మీకైతే ఒక 360 యాంగిల్ చూపిస్తాయి చూడండి. డిసేబుల్ పర్సన్స్ కోసం అయితే ఇక్కడ మనకి ఎలివేటర్ ఉంది. సో వేరే వాళ్ళు అయితే ఓన్లీ జస్ట్ స్టేర్స్తోనే వెళ్ళాలన్నమాట మనకి. సో ఆ నుంచి వ్యూ బాగుంటుంది, పై వరకు వెళ్ళొచ్చు మనకి. అది చూడండి, ఎలివేటర్ చూడండి ఎట్లా వస్తుందో, పైనుంచి ఇలా స్లాంట్గా వస్తుందన్నమాట. చూడండి చాలామంది అయితే నడుచుకుంటూ పైకి వెళ్తారు. సో ఈ స్టెప్స్ ఉన్నాయి కదా ఇట్లా. సో ప్రతి దగ్గర అట్లా స్టెప్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మనకు వియా ఉంది కాబట్టి నడవడం కష్టం. మనమైతే లిఫ్ట్లో వెళ్ళిపోదాం. సో ప్రతి 15 minutesకి అయితే ఒకసారి లిఫ్ట్ అయితే పైకి వెళ్తుంది అనమాట. సో మనమైతే ప్రజెంట్ వెళ్ళిపోదాం. ఎట్లుందమ్మా ఈ స్ట్రక్చరు, నీకు ఎట్లా అనిపించింది? గుడ్డా, బాగుందా? ఈ కలర్ని ఏమంటారు? బ్రాంజ్ కలరా? భలే ఉంది. ఆ కలర్ వల్ల ఈ బిల్డింగ్ ఇంకా ఎలివేట్ అయింది. నేను ఇందాక చెప్పినట్టు లాస్ట్ టైము నేను చాలాసార్లు న్యూయార్క్ వచ్చిన కానీ ఒక్కసారి కూడా ఈ వెజిల్కి అయితే రాలేదన్నమాట. ఇంకోటి ఏంటంటే 2021లో ఈ వెజిల్లో అయితే ఒక కపుల్ ఆఫ్ సూసైడ్స్ అయితే జరిగినాయి. సో దానివల్ల అయితే ఈ వెజిల్ అయితే కొన్ని మంత్స్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ని అడ్రస్ చేసి అయితే వీళ్ళైతే మళ్ళీ ఓపెన్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనము టాప్ ఆఫ్ ద వెజిల్, సో టాప్ దానికి వెళ్ళిపోతాం డైరెక్ట్ లిఫ్ట్లో, ఇవన్నీ ఎక్కకుండా. సో మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా మనమైతే ఇప్పుడు పైకి వెళ్తున్నాం చూడండి లిఫ్ట్లో ఎలా ఉందో వెజిల్ స్ట్రక్చర్.
ఎవరికి చెప్తున్నావు ఇయా వాళ్ళక? ఇది చూడండి పైన చూపిస్తే ఎట్లుందో స్ట్రక్చర్. వియా ఆగు, వియా పడతావు, కేర్ఫుల్. ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి వీళ్ళకైతే అరౌండ్ 200 మిలియన్ అయితే కాస్ట్ అయిందంట. సో పైకి ఎక్కితే మనకైతే ఇక్కడ నుంచి మనకు న్యూ జెర్సీ అండ్ హడ్సన్ రివర్ రెండు కనిపిస్తాయి. సో న్యూయార్క్ అండ్ న్యూ జెర్సీ పక్క పక్కనే ఉంటాయి. వాటిని సపరేట్ చేసేది ఒక రివర్ అనమాట. ఆ రివర్ పేరు వచ్చేసి హడ్సన్ రివర్ అంటారు. సో ఆ రివర్ ఇద్దరిని, ఈ రెండు సిటీస్ని డివైడ్ చేస్తాయి. జనరల్లీ పీపుల్ అక్కడ నుంచి వయా ఫెరీ కానీ లేకపోతే బ్రిడ్జ్ యాక్సెస్ ఉంటుంది. సో ఆ బ్రిడ్జ్కి అయితే మనం టోల్ కట్టాలి. ఆర్ మనకు టన్నల్ యాక్సెస్ ఉంటుంది, ఆ టన్నల్ కూడా టోల్ కట్టాలి. సో ఆ రెండు విధాలుగా అయితే న్యూ జెర్సీ నుంచి న్యూయార్క్ వస్తారు చాలామంది అయితే మనకి. సో ఇదే మనకు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యాక్సెస్. దీన్ని ఆఫ్టర్ సూసైడ్స్ అయినాక దీన్ని క్లోజ్ చేశారంట. సో ఇది చూడండి, సో ఇదైతే మనకి ఎలో చేయనియట్లేదు. సో ఇదే మనకు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యాక్సెస్. ఇటు నుంచి చూడండి బిల్డింగ్స్ ఎట్లున్నాయో, మొత్తం న్యూయార్క్ బిల్డింగ్స్ ఇది చూడండి. సో మనమైతే కిందికి వెళ్ళిపోదాం. సో అక్కడ యాక్సెస్ లేదు కాబట్టి కిందికి అయితే వెళ్ళిపోదాం మనము. కింద నుంచి చూపించిన, ఎక్కేటప్పుడు చూపించిన, బట్ ఇక్కడ నుంచి చూడండి ఎట్లుందో మొత్తము వెజిల్ స్ట్రక్చరు. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో క్రేజీగా ఉంది ఇక్కడ నుంచి వ్యూ అయితే. బట్ అన్ఫార్చునేట్లీ నేను పైకి వెళ్ళి చూపిద్దాం అనుకుంటున్నాను, ద లాస్ట్ వన్, బట్ ది బ్లాక్ డస్. సో మనకైతే యాక్సెస్ లేదు ఇందాక చెప్పినట్టు ఆఫ్టర్ సూసైడ్స్. దిస్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ అనమాట యాక్సెస్కి మనకి. సో అందరూ అయితే ఇక్కడ నుంచి ఫోటోలు దిగుతారు. సో మనం కూడా ఇంకా ఇక్కడ నుంచి దిగేసి తర్వాత కిందికి అయితే వెళ్ళిపోదాం, మన ఎడ్జ్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ నుంచి వ్యూ అయితే ఆసమ్ ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూస్ ఆఫ్ న్యూయార్క్. మనకైతే కొన్ని ప్లేసెసే ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చి రాక్ఫెల్లర్, ఎంపైర్ స్టేట్ అండ్ ఎడ్జ్. వీటి నుంచి వ్యూస్ అయితే అమేజింగ్ ఉంటాయి. ఇంకా సన్సెట్ వ్యూస్ అయితే సూపర్. ఇంకా సో మేము ఎగ్జాక్ట్లీ సన్సెట్కి అయితే బుక్ చేసినాం. సో మనమైతే సన్సెట్ టైంకి అక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి సన్ ఇంకా గట్టిగానే కొడుతుండు మనకి. సో ఇటు నుంచి హడ్సన్ రివర్ అక్కడ ఉంది కదా, ఇందాక చెప్పింది హడ్సన్ రివర్. సో మనకైతే ఫెర్రీస్ అటు నుంచి ఇటు నుంచి అటు ఫెర్రీస్ అయితే ట్రావెల్ చేస్తూ ఉంటాయి. సో 24 hours మనకైతే ఫెర్రీస్ అయితే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది న్యూ జెర్సీ నుండి న్యూయార్క్, విచ్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. ఇంకా నాకు తెలిసి నాకు గుర్తుంది లాస్ట్ టైం అది ఫ్రీ అనుకుంటా, బట్ నాకు అంత గుర్తులేదు. మేబీ కాస్ట్ ఉన్న వెరీ చీప్ కాస్ట్లో అయితే ఉంటుంది. సో అది మాత్రం నాకు అంత గుర్తులేదు. సో మనమైతే కొద్దిసేపు ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం. ఒకవేళ మీరు న్యూయార్క్ వస్తే మాత్రం ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. యూ విల్ బీ సాటిస్ఫైడ్. సూపర్ ఆసమ్ అని అయితే చెప్పను, బట్ యూ విల్ సాటిస్ఫైడ్. ఎందుకంటే ఎడ్జ్ కన్నా అయితే ఇది అంత సూపర్గా ఉండదు. సో ఎడ్జ్ వర్సెస్ వెజిల్ ఏది మీరు ప్రిఫర్ చేయమంటే నేనైతే డెఫినెట్లీ ఐ విల్ గో విత్ ఎడ్జ్ ఆర్ రాక్ఫెల్లర్ అబ్జర్వేటరీ. రెండిట్లో ఏదైనా సూపర్గా ఉంటుంది. సో ఒకవేళ రెండిట్లో ఆప్షన్ ఇస్తే మాత్రం నేను దానికి వెళ్ళమంట. బట్ యూ హ్యావ్ టైమ్, యూ వాంట్ టు సీ దిస్ మాత్రం, యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్, దెన్ దిస్ ఈజ్ ఏ గుడ్ ఆప్షన్ అనమాట. ఇది చూడండి. బట్ నాకు స్టిల్ ఆ ఫ్లోరు ఆ పైంది ఓపెన్ చేస్తే క్రేజీ ఉండేది. అటు నుంచి హడ్సన్ రివర్ వ్యూ క్రేజీ ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ చెప్పాను కదా మనకైతే లేదు అది. వచ్చేటప్పుడు అయితే లిఫ్ట్లో వచ్చినాం, పోయేటప్పుడు అయితే నడుచుకుంటూ పోదాం, విచ్ ఈస్ బెటర్ మనకి. సో నడవడం, కిందికి నడవడం ఈజీ, పైకి నడవడం కన్నా. సో మొత్తానికి మెష్ చేసారు అనుకుంటా వీళ్ళు ఫస్ట్ టాప్ ఫ్లోర్స్ అన్నిటికీ సేఫ్కి. సో ఇది చూడండి. సో ఇది వెజిల్, దానికి ఆపోజిటే మనమైతే ఇటు వెళ్ళాలి ఎడ్జ్ కోసం అయితే. సో 4th ఫ్లోర్కి వెళ్ళమన్నారు. దాని తర్వాత అటు నుంచి మనకు ఎడ్జ్కి తీసుకెళ్తారు. అమ్మయ్యా, ఇక్కడ నుంచి ఎలివేటర్ తీసుకొని 4th ఫ్లోర్కి అయితే వెళ్ళాలి మనం వన్స్ షాపింగ్ మాల్లో ఎంటర్ అయినాక. సో ఇప్పుడైతే ఆడికి వెళ్ళిపోదాం. ఎడ్జ్కి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. లేదు, సేమ్ మనం బుర్జ్ ఖలీఫా లానే ఉంది కదా, సేమ్ ఇదంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లేఅవుట్ మొత్తం బుర్జ్ ఖలీఫా లానే ఉంది. సేమ్ అక్కడ కూడా ఇంతే ఉంటుంది మొత్తం, టికెట్ స్కానింగ్, ఎంట్రన్స్ అవన్నీ. సో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అయితే ఉందన్నమాట. ఎంట్రన్స్ భలే ఉంది. సో ఇక్కడ నుంచి మనం స్టేర్స్ తీసుకెళ్ళాలి. సో ఇటు ఉన్నాయా. సో ఇక్కడ నుంచి మనకైతే స్టేర్స్ ఉన్నాయి. సో ఇక్కడైతే మనకు లిఫ్ట్ ఉందన్నమాట. ఈ లిఫ్ట్లో అయితే ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి ఆ అబ్జర్వేటరీ డెక్ దగ్గరికి. అయితే 100th ఫ్లోర్కి వచ్చేసినాం. అబ్జర్వేటరీ డెక్ ఉన్న ఫ్లోర్ అనమాట. సో చూడండి, కొందరు పెట్స్ని కూడా తీసుకొని వస్తారు. సో మన ఫ్రెండ్ కూడా ఇక్కడనే ఉన్నాడు.
సో పోయి కలుద్దాం. ఇదే మన అబ్జర్వేటరీ డెక్ అనమాట. చూడండి ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తే ఎట్లా ఉంటుందో, బ్రెత్ టేకింగ్ వ్యూస్ అనమాట. న్యూయార్క్ సిటీ అక్కడ అది కనిపిస్తుంది కదా, అది వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఇది వచ్చేసి హడ్సన్ రివరు, అటు సైడ్ వచ్చేసి న్యూ జెర్సీ. ఇది చూడండి ఎట్లుందో మొత్తం. ఇది మొత్తం మన న్యూయార్క్ వ్యూ. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వ్యూస్ మనకు దొరికేది ఈ ఎడ్జ్ అబ్జర్వేటరీ డెక్ నుండి. సో చూడండి ఎట్లా కనిపిస్తుందో, మొత్తం క్రేజీ ఉంది వ్యూ అయితే. అండ్ మనకి పైన వరకు ఉంది గ్లాస్ షీల్డ్, బికాజ్ సేఫ్టీ రీజన్స్ వల్ల. సో అది మనం ఏం చేయలేము. సో ఇది చూడండి వ్యూ అయితే క్రేజీ ఉంది. సో మనం అటు సైడ్ నుంచి కూడా ఒకసారి వ్యూ చూసేద్దాం. సో మన ఫ్రెండ్స్ని కూడా కలిసేద్దాం. సైడ్కి ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ నాకు ఎంత గుర్తుందంటే 2002 స్పైడర్ మ్యాన్ మూవీలో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ మీద మన టాబీ మెగ్వేర్ అయితే ఉంటారనమాట. సో స్పైడర్ మ్యాన్ డ్రెస్లో. సో అక్కడ నుంచి ఒక క్లైంబ్ అయితే చేస్తాడు. సో స్టిల్ అదైతే ఆ స్పైడర్ మ్యాన్ మూవీలో ఆ సీన్ అయితే స్టిల్ నాకు ఇంకా గుర్తుంది. సో అంత గుర్తుంది ఆ బిల్డింగ్. సో అదే మన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అనమాట. సైడ్ నుంచి చూడండి ఇంకో వ్యూ. సో మనం ఇందాక అటు సైడ్ నుంచి చూపించినాం కదా, ఇటు సైడ్ నుంచి చూపిస్తాం ఇంకో వ్యూ. ఇందాక చూపించిన మా ఎంపైర్ స్టేట్, నా ఫేవరెట్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. సో ఇంతకుముందు వన్ ఆఫ్ ద టాలెస్ట్ బిల్డింగ్స్ అయి ఉండే అది, కానీ దాని తర్వాత దానికన్నా మించిన బిల్డింగ్స్ అయితే కట్టారు ఇక్కడ. సో అది ఇప్పుడు అంత వన్ ఆఫ్ ద టాలెస్ట్ నుండి కొంచెం తగ్గిందనమాట. సో ఇది చూడండి వేరే టాల్ బిల్డింగ్స్, మనకి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి అన్నీ. ఇంకా అటు సైడ్ చూడండి, మీకైతే మొత్తం ఒక 360 యాంగిల్లో చూపిస్తాం మొత్తం మన వ్యూ మొత్తం. స్పైడర్ మ్యాన్ మూవీ ఫ్యాన్స్, లేకపోతే మనకి బ్యాట్మ్యాన్ మూవీ ఫ్యాన్స్కి అయితే ఈ లొకేషన్స్తో చాలా ప్లేసెస్తో రిలేట్ చేసుకుంటారు. బికాజ్ బ్యాట్మ్యాన్ మోస్ట్ ఆఫ్ ద మూవీ అయితే మనకి గాథమ్ సిటీలో అవుతుంది. గాథమ్ విచ్ ఇస్ ఫిక్షనల్ సిటీ, నథింగ్ బట్ న్యూయార్క్. సో మోస్ట్లీ న్యూయార్కే ఉంటుంది కాబట్టి గాథమ్ సిటీలో. అండ్ ఇంకోటి స్పైడర్ మ్యాన్ 1, 2, 3 అన్నీ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అయితే మనకు న్యూయార్క్ సిటీలోనే ఉంటాయి అన్నమాట. కొత్త మనకి అమేజింగ్ స్పైడర్ మ్యాన్ అందులో కూడా మొత్తం న్యూయార్కే ఉంటుంది, కానీ ఓన్లీ స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ నుంచి అయితే కొంచెం మార్చారనమాట. బట్ ఎండ్ ఆఫ్ ద డే స్పైడర్ మ్యాన్ పుట్టింది అయితే క్వీన్స్లో. అండ్ మన అవెంజర్ ఫేవరెట్స్, మార్వెల్ మూవీ ఫేవరెట్స్, ఇంకోటి కెప్టెన్ అమెరికా, హీ బోర్న్ ఇన్ బ్రూక్లిన్ అనమాట. సో అంత గట్టిగా గుర్తుంది మనకి మూవీస్, కాబట్టి ఈ సిటీ మనకు పిచ్చగా నచ్చుతుంది. ఇది చూడండి ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది ఈ వ్యూ. సో ఇప్పుడు కన్నా నైట్ ఇంకా క్రేజీగా ఉంటుంది ఈ వ్యూ అయితే. నేను కొంచెం మనకు సన్సెట్ అయిపోగానే నైట్ అయితే మీకు మొత్తం వ్యూ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సూపర్ ఆసమ్ ఉంటుంది నైట్ వ్యూ అయితే. స్కై డెక్ ఎట్లుందో మొత్తం. సో క్లియర్గా మన కింద వ్యూ కనిపిస్తుంది 100th ఫ్లోర్ నుంచి. అసలు వాక్ చేయడానికి భయంగా ఉంది చూడండి. ఓ మై గాడ్ అసలు. సో మొత్తం క్లియర్గా చాలామంది ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతారు, కానీ చూడండి ఓ మై గాడ్. సో నేనైతే ధైర్యం కొద్దీ ట్రై చేస్తా, కిందకి ఇట్లా చూడకుండా వెళ్తున్నా. సో క్రేజీ ఉందయ్యా అసలు, సూపర్ ఉంది. చూడండి మొత్తం మనకి చూడండి ఆడపోయి పడుకుంది. ఇయా నీకు భయం ఎట్లేదు అవియా? కింద ఏమున్నాయి నీకు భయం ఎట్లేదా? ఒక ఫోటో పడుకో. ఇప్పుడు చూడండి నైట్ వ్యూ ఎట్లుందో, క్రేజీగా ఉంది నైట్ వ్యూ అయితే. సో న్యూయార్క్ సిటీని పొద్దున కాదు నైట్ చూడాలి ఎప్పుడైనా, క్రేజీ ఉంటుంది లైటింగ్తోని పొద్దున కన్నా. చూడండి అక్కడ మనకు రెడ్ లెటర్లో న్యూ యార్కర్ అని అయితే రాసింది చూడండి. అండ్ అక్కడ H&M బిల్డింగ్ అయితే ఉంది మనకి. సో బార్క్లేస్, కామ్కాస్ట్, చాలా డిఫరెంట్ కంపెనీ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి మనకి. అండ్ చాలా పెద్ద పెద్ద హోటల్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనకి. మేమైతే ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నాం. ఎగ్జిట్ అయ్యేటప్పుడు మనకైతే ఫస్ట్లో కొన్ని ఫోటోలు దించారుగా, ఆ ఫోటోలు కావాలైతే అడిగారు. సో మనకి ఆ ఫొటోస్ అయితే ఒక మ్యాగ్నెట్ దానిపైన అయితే ప్రింట్ చేసి ఇస్తారనమాట. టూ కాపీస్కి అయితే మనకి అరౌండ్ $15 ఏమో ఛార్జ్ చేశారు. సో ప్రజెంట్ ఈ మ్యాగ్నెట్ అయితే ప్రింట్ చేస్తారు. వెయిట్ చేద్దాం ఎట్లా వస్తాయో చూద్దాం. సీరియస్గా ఫోటో ప్రింట్లు జరుగుతుంటే ఇక్కడ చూడండి ఈ మేడం ఏం చేస్తుందో. వియా చూపి వియా ఏం చేస్తున్నావు నువ్వు?
ఏం చేస్తున్నావు? ఓకే, సో మన ప్రింట్స్ అయితే వచ్చినాయి, చూద్దాం ఎట్లున్నాయో. ఏందమ్మా? చూపి 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 చూపి. ఓ నైస్. సో ఇదేమో మన ఎడ్జ్ దగ్గర నుంచి ప్రింట్. సో ఇది కూడా ఎడ్జ్ డిఫరెంట్. ఓకే నైస్. ఓకే $15. నైస్. ఓకే, నువ్వు తినే అమ్మా, నువ్వు తిను సరేనా? తిను సరేనా? బాయ్. మరి నేను వెళ్ళిపోతున్నా, డాడీ వద్దు కదా, నీకు లాలీపాపే కావాలి కదా. సరే మరి బాయ్. మేమైతే ఎడ్జ్ దగ్గర నుంచి ఇప్పుడైతే 7th Avenue ఆఫ్ న్యూయార్క్. సో వెరీ ఫేమస్ అవెన్యూ ఇది. ఎందుకంటే ఇక్కడ మనకు టైమ్ స్క్వేర్ ఉంటుంది. సో న్యూయార్క్ ద సిటీ నెవర్ స్లీప్స్. ఇక్కడ లైటింగ్ మాత్రం క్రేజీగా ఉంటుంది. సో మనకు పెద్ద పెద్ద ఈవెంట్స్, ఇండియన్ ఈవెంట్స్ ఏం చేసినా ఇక్కడనే చేస్తారు టైమ్ స్క్వేర్లో. సో బిజియెస్ట్ స్ట్రీట్ అనమాట ఇది, అండ్ వెరీ వెరీ ఫేమస్ స్ట్రీట్. సో టైమ్ స్క్వేర్. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం. మన వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారు, మనమైతే కార్ పార్క్ చేసుకొని అక్కడికి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ న్యూయార్క్ వచ్చి మీరైతే ఒకటి మిస్ చేయకుండా పోకండి, అదే స్ట్రీట్ ఫుడ్ క్రేజీగా ఉంటుంది. మన చికెన్ ఓవర్ రైస్ ఇలాంటి స్ట్రీట్ స్టైల్ ఫుడ్ అయితే క్రేజీగా ఉంటుంది. సో మన వాళ్ళు అయితే ఆల్రెడీ అక్కడ ఉన్నారు, మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం మనము. సో కనిపిస్తుంది కదా, ఇదే మన టైమ్ స్క్వేర్ అనమాట. సో ఎప్పుడు చూసినా ఫుల్ లైటింగ్తో వెలిగిపోద్ది ఈ ప్లేస్ అయితే. సో రచ్చ రచ్చ ఉంటుంది, ఎప్పుడు హ్యాపెనింగ్ ఉంటుంది ఇక్కడ. ఇది చూడండి, ఆల్రెడీ ఏదో జరుగుతూనే ఉంది ఇక్కడ. సో నేనైతే లాస్ట్ టైం అరౌండ్ 2018 టైంలో వచ్చిన, దాని తర్వాత 7 years తర్వాత మళ్ళీ న్యూయార్క్ రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. చూడండి, ఆర్మ్డ్ ఫోర్సెస్ రిక్రూటింగ్ స్టేషన్ ఉంది చూడండి. సో మీకైతే ఒక 360 యాంగిల్ మొత్తం చూపిస్తాం మనకు టైమ్ స్క్వేర్. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ది కూడా ఇక్కడే ఉంది. సో ఇదే మెయిన్ థింగ్ టైమ్ స్క్వేర్ది. సో ఇందాక వన్ సైడ్ ఆఫ్ టైమ్ స్క్వేర్ చూసారు. సో ఇప్పుడైతే అదర్ సైడ్ ఆఫ్ టైమ్ స్క్వేర్. సో స్టెప్స్ ఉంటాయన్నమాట, ఇది చూడండి. సో ఇదనమాట ఇది. ఇక్కడికైతే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు చూడండి, ఎంతమంది జనాలు ఉన్నారు, ఎక్కడ చూసినా జనాలే. సో పోలీసు వాళ్ళు కూడా గట్టిగా ఉన్నారనమాట. బికాజ్ ఇలాంటి ప్లేసెస్లో కొంచెం క్రైమ్ జరగడం కూడా చాలా ఈజీ కాబట్టి పోలీసు వాళ్ళు కూడా గట్టిగా ఉన్నారు. ఇది చూడండి. సో టూ మచ్ క్రౌడ్ అనమాట. సో ఇట్ సైడ్ నుంచి మనమైతే అదర్ వే చూపిస్తా ఎట్లుందో చూడండి. సో దిస్ ఈజ్ అ వెరీ బిజీ టైమ్ స్క్వేర్. చూడండి, డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చేస్తారు కొందరు ఎగ్జాక్ట్గా టైమ్ స్క్వేర్ ముందర. ఇందాక చెప్పిన కదా, చాలామంది అయితే ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. సో కొందరు క్యాప్చర్ కూడా చేస్తారు చూడండి. సో ఇప్పుడైతే మనమైతే ఒక స్టెప్స్ దగ్గర కొద్దిసేపు కూర్చొని అయితే ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా ఈరోజు ఈ వీడియోని ఎంజాయ్ చేద్దాం. సో అక్కడ చూడండి, మనకి ఇంకో స్టాట్యూ కనిపిస్తుంది. సో దాని వెనకాల మనకి స్టెప్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలామంది కూర్చొని ఉన్నారు, మనం కూడా అక్కడ కొద్దిసేపు కూర్చొని అయితే ఇంక వెళ్ళిపోదాం. చూడండి, మనకు ఫాదర్ డఫీ ఆయన స్టాట్యూ అయితే ఉంది. సో ఇదే అనమాట మన స్టెప్స్, టైమ్ స్క్వేర్ స్టెప్స్ అనమాట. చాలామంది ఉన్నారు ఇక్కడ జనాలు. మనం కూడా కొద్దిసేపు అయితే కూర్చొని మంచిగా ఇక్కడ నుంచి కూడా ఒక వ్యూ చూపిస్తాం మీకు టైమ్ స్క్వేర్ ఎట్లుంటుందో. ఇది చూడండి, కొందరు డాగ్స్ని కూడా తెచ్చుకోరు ఇక్కడ చూడండి. సో ఈ నుంచి చూడండి ఎట్లుందో, జనాలు ఎట్లున్నారు చూడండి. ఇందాక మీకు ఐడియా రాకుండవచ్చు, ఇప్పుడు పైనుంచి మీకు కొంచెం ఐడియా వస్తుంది ఎట్లున్నారో. ద సిటీ నెవర్ స్లీప్స్. దిస్ ఈజ్ ది టైమ్ స్క్వేర్ న్యూయార్క్ అనమాట. క్రేజీ ఉంది అసలు. సో మనం వచ్చి ఒక 7 years అయింది ఇందాక చెప్పినట్టు, బట్ సేమ్ అదే ఫీల్ ఉంది. ఇది చూసిర్రా, ఇది మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 40th వెస్ట్ 40th స్ట్రీట్లో ఉన్నామన్నమాట. సో ఇది వచ్చేసి జోస్ పిజ్జా, వన్ ఆఫ్ ద ఫేమస్ పిజ్జా న్యూయార్క్లో. 1975 నుంచి ఉన్నారు. దీనికి క్యూ ఎంత దూరం ఉందో చూడండి. సో అక్కడి వరకు ఉన్నారు జనాలు అయితే. సో ఈ పిజ్జా కావాలంటే మినిమం మనకి ఒక 1.5 hours పడుతుంది. సో అంత ఫేమస్ అనమాట. మనకు టైమ్ స్క్వేర్ పక్కనే ఒక ఆయన అయితే డ్రాయింగ్ చేస్తుండు. ఒకరిది చూసినాం,
చాలా బాగుంది డ్రాయింగ్. మేము కూడా వేయించుకుందామని ఫ్యామిలీ పిక్ వేయించుకుందాం. నాది ఆల్రెడీ వేసేసిండు. చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉందో. యాజ్ ఇట్ ఈస్ దించేసిండు. మేము వేయించుకుంటుంది ఇప్పుడు. నెక్స్ట్ వియాద్ అనమాట. అయితే మన ఫస్ట్ డే అయిపోయింది. సో టైం వచ్చేసి అరౌండ్ మనకి ఇప్పుడు ఎంత అయిందమ్మా టైం వచ్చేసి మనకి అరౌండ్ 11 అయింది. సో మోస్ట్ ప్రాబ్లీ బ్రూక్లిన్ బ్రిడ్జ్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అవన్నీ మిగతా న్యూయార్క్లో మిగతా ప్లేసెస్ అయితే రేపు కవర్ చేసేద్దాం. సో ప్రజెంట్ ఈరోజు అయితే చిల్గా ఎంజాయ్ చేసినాం. బాగా అలసిపోయినాం కూడా. ఇది మన వీడియో ఈరోజు. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.